ఈరోజు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 213 రోజులు పూర్తయినప్పటికీ వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇంతవరకు కానరాని మహిళా గ్యారంటీలు ఒక ఉచిత బస్సు తప్పితే అది కూడా అరాకొరా బస్సులని పెట్టి మహిళలు దాంట్లో కూడా ఇబ్బంది పడే విధంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. రూరల్ ప్రాంతాల్లో అయితే మామూలుగా యథావిధంగా 4 బస్సులు నడుస్తున్నప్పటికీ ఇప్పుడు అవి 2 బస్సులు కూడా నడవలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మహిళలు దాని సంఖ్య తగ్గియడం జరిగింది. కొత్త బస్సులు ఏదైతే ఇస్తున్నారో అది ఇంతవరకు ఇవ్వడం లేదు. అదే పాత బస్సులు కూడా ఇంకా షెడ్కి వెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకు ఇస్తాన గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ దాని జాడ ఇంతవరకు లేదు. నవవధులకి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా నవవధులకు పెళ్ళైన ప్రతి నవవధువుకి ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినికి కాలేజ్కి వెళ్ళే విధంగా సౌకర్యంగా ఉండాలని స్కూటీ ఇస్తానని జాతీయ స్థాయి నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు వచ్చి మరీ హామీ ఇచ్చారు స్కూటీ గురించి. దాని జాడ ఇంతవరకు లేదు. అలాగే ఇదే విద్యార్థినులకి 5 లక్షల విద్యార్థి హామీ కార్డు ఇస్తాను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. 2000 నుంచి 4000 పెన్షన్ చేసి మహిళలకు ఇస్తా అన్నది ఏ గ్యారంటీలు ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. పోనీ దాని గురించి ఏమన్నా కమిటీ వేసింది లేదు. దాన్ని ముందుకి తీసుకెళ్తారని నమ్మకం ప్రజలలో లేదు. ఏదైతే ఒక మహిళని నేను మొన్న రీసెంట్గా అడిగినప్పుడు 2500 రూపాయలు వచ్చినాయమ్మా అంటే రాలేదండి అని అడిగి, మరి ఏ హామీ మీద మీరు వేశారు అంటే ఆ 2500 కోసం వేశారా అని అడిగితే వాళ్ళు ఏ ట్యూషన్ ఫీజో కట్టుకోవచ్చు, ఏ పుస్తకాల్లో కొనుక్కోవచ్చు, ఏదో బట్టలు కొనుక్కోవచ్చు, మేము చేసే రోజువారీ లేబర్ మాకు ఎలాగో సరిపోదు అనే ఉద్దేశంతోనే వేసాం. కానీ ఇంత మోసం చేస్తారు అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేసిందని మహిళలు చెప్పుతుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. మహిళలకు పెద్దపీఠం వేసి మీకు ఇచ్చిన హామీలు వెంటనే 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడింది లేదు. దానికి ఒక కమిటీ వేసింది లేదు. దానిపై దృష్టి సారిస్తుంది లేదు. ఇకపై ఇంకా మహిళలకు చిన్నపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాల అన్యాయాలకైతే అసలు లిమిట్ లేకుండా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చి 8 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో 22 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి చిన్నపిల్లలకి సంబంధించి 1835 కేసులు చైల్డ్ రేప్ కేసెస్, 817 సెక్షువల్లీ అసాల్ట్ కేసెస్, ఇంకా 50% అయితే డౌరీ హెరాస్మెంట్ కేసెస్, డౌరీ డెత్సే మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న రీసెంట్గా జూలై 2వ తారీఖు, నేను పేర్లు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే యాజ్ అ మహిళగా నేను సాటి పిల్లల పేర్లు మహిళల పేర్లు నేను చెప్పుకోవాలనుకోవట్లేదు. 3 ఏళ్ల అమ్మాయి పైన ఆసిఫాబాద్ సిరిపురం గ్రామంలో మొన్న జూలై 2వ తారీఖున రాజేందర్ అనే వ్యక్తి 3 ఏళ్ల పసిపాపని తీసుకెళ్లి అత్యాచారం. అలాగే నిన్నగాక మొన్న మియాపూర్లో బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన యువతిని తోటి కలీగ్స్ అయిన వారు మద్యం తాయించి, కూల్ డ్రింక్స్లో మద్యం కలిపి తాయించి 4 గంటలు కార్లో చిత్రహింసలు పెట్టి మన చూసిన మర్చిపోక ముందుకే డైలీ అత్యాచారాలు, డైలీ అన్యాయాలు. నిన్నగాక మొన్న నేరెడ్మెట్కి 14 సంవత్సరాల అమ్మాయి మీద సామూహిక అత్యాచారం. అలాగే పెద్దపల్లి ఇన్సిడెంట్ మర్చిపోక ముందుకే ఆదివాసీ మహిళ అయిన నాగర్ కర్నూల్లో ఆదివాసీ మహిళల పైన కాంగ్రెస్ నాయకుల అత్యాచారం. దానికి ఇంతవరకు ఆదివాసీ మహిళ పైన జరిగిన దానికి సీతక్క గారు ఇంతవరకు వెళ్ళి పరామర్శించింది లేదు. కనీసం ఒక మహిళగా సాటి మహిళను వెళ్ళి చూసి ఆవిడ బాధ ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ మహిళా నాయకులు చేయడం లేదు. నగర నడిబొడ్డులో ఇన్ని అరాచకాలు, అత్యాచారాలు జరుగుతుంటే హోమ్ మినిస్ట్రీ చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు అసలు ఇంత కూడా స్పందించకపోవడం మహిళలుగా మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం.
మహిళలంటే ఇంత చిన్న చూపు కలిగిన మీకు మహిళలకు పెద్దపీఠం వేస్తానని ఓట్లు తీసుకొని మీరు ఎలా గద్దెనెక్కారో అలాగే గద్దె దిగే టైం మీకు దగ్గరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు. మీకు చేత కాకపోతే హోమ్ మినిస్టర్ పదవి నుంచి పక్కకి తప్పుకొని ఆ పోర్ట్ఫోలియోని వేరేకిచ్చి కొంచెం మన సమాజంలో రాష్ట్రంలో మహిళలు చిన్నపిల్లలు ఎట్లాంటి అరాచకాలకు అన్యాయం గురవుతున్నారో ఒక నివేదిక తీసుకొని మీరు రానున్న రోజుల్లో దీన్ని అరికట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేపడతారని ఆశిస్తున్నాం. గంజాయి మత్తులో విచ్చలవిడిగా డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా తెలంగాణ వ్యాప్తంగా ఇంతకుముందు ఎన్నడూ లేనంత విధంగా యువకులు దాన్ని బారిన పడి వాళ్ళ జీవితమే కాకుండా దాంట్లో మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఉక్కు పాదంతో అరికడతామన్న మద్యాన్ని 24 hours 24/7 పబ్బులు నడుపుతున్నారు. దానిపై ఏ చర్యలు లేవు. సో వెంటనే ఇవన్నీ మహిళా సమస్యలను దృష్టిలో పెట్టుకొని 6 గ్యారంటీలలో మహిళలకు సంబంధించిన గ్యారంటీలను వెంటనే మీరు అమలు చేయాలని, తర్వాత ఈ మహిళలకి జరుగుతున్న ఏవైతే అత్యాచారాలు అన్యాయాలు వెంటనే అరికట్టే విధంగా జూలై 9వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు సూచన మేరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము ధర్నా చేపట్టబోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క మహిళని కోరుతూ, ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకి వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలకి వెంటనే మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 213 రోజులు పూర్తయినప్పటికీ వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇంతవరకు కానరాని మహిళా గ్యారంటీలు. ఒక ఉచిత బస్సు తప్పితే అది కూడా అరాకొర బస్సులని పెట్టి మహిళలు దాంట్లో కూడా ఇబ్బంది పడే విధంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. రూరల్ ప్రాంతాల్లో అయితే మామూలుగా యథావిధంగా 4 బస్సులు నడుస్తున్నప్పటికీ ఇప్పుడు అవి 2 బస్సులు కూడా నడవలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మహిళలు దాన్ని సంఖ్య తగ్గియడం జరిగింది. కొత్త బస్సులు ఏదైతే ఇస్తున్నారో అది ఇంతవరకు ఇవ్వడం లేదు. అదే పాత బస్సులు కూడా ఇంకా షెడ్కి వెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకు ఇస్తాన గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ దాని జాడ ఇంతవరకు లేదు. నవవధులకి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా నవవధులకు పెళ్ళైన ప్రతి నవవధువుకి ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినికి కాలేజ్కి వెళ్ళే విధంగా సౌకర్యంగా ఉండాలని స్కూటీ ఇస్తానని జాతీయ స్థాయి నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు వచ్చి మరీ హామీ ఇచ్చారు స్కూటీ గురించి. దాని జాడ ఇంతవరకు లేదు. అలాగే ఇదే విద్యార్థినులకి 5 లక్షల విద్యార్థి హామీ కార్డు ఇస్తాను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. 2000 నుంచి 4000 పెన్షన్ చేసి మహిళలకు ఇస్తా అన్నది ఏ గ్యారంటీలు ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. పోనీ దాని గురించి ఏమన్నా కమిటీ వేసింది లేదు. దాన్ని ముందుకి తీసుకెళ్తారని నమ్మకం ప్రజలలో లేదు. ఏదైతే ఒక మహిళని నేను మొన్న రీసెంట్గా అడిగినప్పుడు 2500 రూపాయలు వచ్చినాయమ్మా అంటే రాలేదండి అని అడిగి, మరి ఏ హామీ మీద మీరు వేశారు అంటే ఆ 2500 కోసం వేశారా అని అడిగితే వాళ్ళు ఏ ట్యూషన్ ఫీజో కట్టుకోవచ్చు, ఏ పుస్తకాల్లో కొనుక్కోవచ్చు, ఏదో బట్టలు కొనుక్కోవచ్చు, మేము చేసే రోజువారీ లేబర్ మాకు ఎలాగో సరిపోదు అనే ఉద్దేశంతోనే వేసాం. కానీ ఇంత మోసం చేస్తారు అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేసిందని మహిళలు చెప్పుతుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది.